దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలంటే దాని మూల సంస్కృతికి దూరం కాకూడదన్న ప్రధానమంత్రి. ఢిల్లీలో జరిగిన శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదజీ 150వ జయంతి వేడుకల్లో పాల్గొన్న నరేంద్ర మోదీ. రేపు ప్రధానమంత్రితో కొత్త ఢిల్లీలో సమావేశం కానున్న ముఖ్యమంత్రి. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముగిసిన శాసనసభ బడ్జెట్ సమావేశాలు. సభను నిరవధికంగా వాయిదా వేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం. రాష్ట్రంలో 3 రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్ఆర్సీపీ. వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథరెడ్డికి చోటు. ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలంటే దాని మూల సంస్కృతికి దూరం అవ్వకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదజీ 150వ జయంతి వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీల ప్రభుపాదజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం స్మారక తపాలా బిళ్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ చైతన్య మహాప్రభు వంటి దివ్య వ్యక్తులు తమ పనిని కాలానుగుణంగా ఏదో ఒక రూపంలో ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. శ్రీల భక్తి సిద్ధాంతం ప్రభుపాద తీర్మానాలకు ప్రతిరూపంగా ఉంటుందన్న ప్రధాని ప్రభుపాద జీవితంలో అడుగడుగునా ఇది కనిపిస్తుందన్నారు. ఏ సమాజమైనా తన మూలాల నుండి దూరమైనప్పుడు అది మొదట తన సామర్థ్యాలను మర్చిపోతుందని, దానివల్ల మన గుణాలు, మన బలాల గురించి మనం న్యూనతాభావానికి గురవుతామని వివరించారు. భక్తి వల్ల మనిషి జీవితంలో విశ్వాసం, ఆశ, ఉత్సాహం, చైతన్యంతో కూడిన జీవితం రూపొందుతుందన్నారు. ప్రస్తుతం భారతం ఆధునికతతో పాటు సంస్కృతి సంప్రదాయాల మేళవింపుగా ఉందన్నారు. అందుకే చంద్రుని దక్షిణ ధ్రువంపై తొలిసారిగా చంద్రయాన్-3 దిగిన ప్రాంతాన్ని శివశక్తి పాయింట్గా నామకరణం చేసుకున్నామని వివరించారు. वो सबसे पहले अपने सामर्थ्य को भूल जाता है. जब भक्ति की बात आती है तो कुछ लोग सोचते हैं कि भक्ति, तर्क और आधुनिकता ये विरोधाभासी बात, लेकिन असल में ईश्वर की भक्ति हमारे ऋषियों का दिया हुआ महान दर्शन है. भक्ति हताशा नहीं, आशा और आत्मविश्वास है. भय भक्ति नहीं, उत्साह है, उमंग है. राग और वैराग्य के बीच में जीवन में चैतन्य का भाव भरने का सामर्थ्य होता है. बोध और शोध दोनों के साथ में लेकर के हमारी नई पीढ़ी अब अपनी संस्कृति को पूरे गर्व से अपने माथे पर धारण करती है. जब देश की नई पीढ़ी इतनी जागरूक हो तो ये स्वाभाविक है कि देश चंद्रयान भी बनाएगा और चंद्रशेखर महादेव का धाम भी सजाएगा. जब नेतृत्व युवा करेगा तो देश चंद्रमा पर रोवर भी उतारेगा और उस स्थान को शिव शक्ति नाम देकर अपनी परंपरा को पोषित भी करेगा. अब देश में वंदे भारत ट्रेन भी दौड़ेगी और वृंदावन, मथुरा, अयोध्या का कायाकल्प भी होगा. రాజ్యసభలో 56 మంది ఎంపీలు త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఈరోజు సభలో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్వ ప్రధానమంత్రి, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన ఎంపీలందరికీ ఆదర్శమని కొనియాడారు. ఈ దేశానికి మన్మోహన్ చేసిన సేవ అపారమన్న ప్రధాని సుదీర్ఘ కాలం పాటు రాజ్యసభకు ఆయన అందించిన సహకారం, దేశాన్ని నడిపించిన తీరు ఎప్పటికీ గుర్తుంటుందన్నారు. రాజ్యసభలో ఇటీవల ఓ బిల్లుపై జరిగిన ఓటింగ్లో ట్రెజరీ బెంచ్ గెలుస్తుందని తెలిసినప్పటికీ ఆయన వీల్ చైర్లో వచ్చి ఓటు వేశారన్న మోదీ ఓ సభ్యునిగా తన విధుల విషయంలో ఎంత బాధ్యతగా ఉన్నారనడానికి ఇదొక ఉదాహరణగా నిలిచిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆయన చక్రాల కుర్చీలో ఉన్నా పనిచేసి ఎంపీలకు ఆదర్శంగా నిలిచారని ప్రధాని కొనియాడారు. नेता के रूप में भी और प्रतिपक्ष में भी नेता के रूप में उनका बहुत बड़ा योगदान रहा है. वैचारिक मतभेद, कभी बहस में छिटाकशी, वो तो बहुत अल्पकालीन होता है, लेकिन इतने लंबे अरसे तक जिस प्रकार से उन्होंने
इस सदन का मार्गदर्शन किया है, देश का मार्गदर्शन किया है। वो हमेशा हमेशा जब भी हमारे लोकतंत्र की चर्चा होगी तो कुछ माननीय सदस्यों की जो चर्चा होगी उसमें माननीय डॉक्टर मनमोहन सिंह की योगदान की चर्चा जरूर। आज देश पिछले 10 साल में समृद्धि के नए नए शिखर सर कर रहा है। एक भव्य दिव्य वातावरण बना है, उसको नजर न लग जाए इस मैं उसके लिए भी खड़गे जी का बहुत धन्यवाद करता हूं, ताकि इस हमारी प्रगति की यात्रा को कोई नजर न लग जाए। గత 10 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం దేశాన్ని అన్ని రంగాలలో సమగ్రాభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యసభలో ప్రధాని ఈ రోజు మాట్లాడుతూ తమ పాలనపై ప్రజలకు శ్వేతపత్రం ద్వారా వివరిస్తున్నామన్నారు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన బ్లాక్ పేపర్ తమ ప్రభుత్వానికి దిష్టి చుక్కలా ఉంటుందని ఎద్దేవా చేశారు. చెడు చూపు తమ ప్రభుత్వంపై చూడకుండా ప్రతిపక్షాలు చూస్తున్న ఈ చర్యను స్వాగతిస్తున్నట్లు ప్రధాని వివరించారు. आज देश पिछले 10 साल में समृद्धि के नए नए शिखर सर कर रहा है। एक भव्य दिव्य वातावरण बना है, उसको नजर न लग जाए इसलिए काला टीका करने का एक प्रयास हुआ है। मैं उसके लिए भी खड़गे जी का बहुत धन्यवाद करता हूं, ताकि इस हमारी प्रगति की यात्रा को कोई नजर न लग जाए। ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కొత్త ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ సాయంత్రం విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి కొత్త ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ రాత్రికి ఢిల్లీలోని నివాసంలో ముఖ్యమంత్రి బస చేస్తారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరం నిధులు త్వరితగతిన విడుదలకు ఆదేశాలతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయానికి సంబంధించిన ఆమోదం, కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలో ఉన్న అంశాలతో పాటు పెండింగ్ అంశాల పరిశీలన తదితర అంశాలపై ముఖ్యమంత్రి ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్కు సంబంధించి బకాయిల క్లియరెన్స్, కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన పన్ను చెల్లింపులు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఆంధ్రప్రదేశ్కు మరింత ఎక్కువ కవరేజీ, విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలు, కొత్త జిల్లాల్లో ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీలకు కేంద్రం వాటాగా మరింత సాయం, పౌర సరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సబ్సిడీ బకాయిల క్లియరెన్స్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి ప్రధానితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పోలిస్తే తమ ప్రభుత్వం చేసింది తక్కువేనని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. శాసనసభలో ఈరోజు ఆయన ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై జరిగిన చర్చకు కేంద్రం నుంచి వస్తున్న నిధులకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్రంలో పలు పార్టీల నేతల బడ్జెట్పై చేసిన విమర్శలను క్రోడీకరిస్తూ సమాధానమిచ్చారు. అప్పులపై టీడీపీ ప్రపంచ స్థాయిలో ప్రచారం చేస్తోందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలకు ఏ మేరకు మంచి జరిగిందని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం చేసిన అప్పులతో సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చిందన్నారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. 2018-19 వచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వం చివరి సంవత్సరం అధ్యక్ష వాళ్ళ 5 సంవత్సరాల టర్మ్లో 1,91,064 కోట్లు వాళ్ళు బడ్జెట్ అంచనాలు చూపించడం జరిగింది అధ్యక్ష. 1,91,064 కోట్లు. కానీ వాళ్ళు యాక్చువల్గా ఖర్చు పెట్టినది 1,63,960 కోట్లు అధ్యక్ష. అంటే సుమారు 1,91,000 కోట్లు బడ్జెట్ అంచనాలు చూపిస్తే 1,64,000 కోట్లే ఖర్చు పెట్టి. సేమ్ థింగ్ అధ్యక్ష 2023-24 అంటే ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం అధ్యక్ష సవరించిన అంచనాలతో ప్రకారం రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇంచుమించు యాక్చువల్స్కు దగ్గర వచ్చేస్తాయి అధ్యక్ష. బట్ ఈవెన్ షార్ట్ టర్మ్ లోన్స్ చూసుకున్నా కూడా లాంగ్ టర్మ్ లోన్స్తో కలిస్తే 1,00,000 కోట్లు దాటుతుంది అధ్యక్ష రుణమాఫీ. కానీ షార్ట్ టర్మ్ లోన్స్ చూసుకున్నా కూడా 87,612 కోట్లకు గాను కేవలం 15,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసేసినాం అని అంటున్నారు. 11,595 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం 630 కోట్లు మాత్రమే, అంటే 11,595 కోట్లకు గాను కేవలం 630 కోట్లు మాత్రమే ఇచ్చినారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ మాత్రమే 10,686 కోట్లు. ఇది కూడా లేదు అధ్యక్ష. ఎంత అన్యాయంగా చూడండి అధ్యక్ష. మనబడి నాడు నేడు 3,000 కోట్లు కేటాయింపు అధ్యక్ష. అదేవిధంగా కాపు వెల్ఫేర్కు 4,300 కోట్లు కేటాయింపు. ఇవన్నీ కూడా ఉపయోగం లేదు అధ్యక్ష.
అసలు ఎంత ఆశ్చర్యంగా అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది పెట్టేది. ఒక్క హాస్పిటల్కు మాత్రమే 500 కోట్లు, పిఎంఏవై అర్బన్ 5,977 కోట్లు, ఇవన్నీ కూడా ఉపయోగం లేనివి అధ్యక్ష. అసలు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అధ్యక్ష ఎంత అన్యాయమైన మాటలు, అన్యాయమైన కామెంట్స్ అని చెప్పి అనిపిస్తూ ఉంది అధ్యక్ష. నెక్స్ట్ అధ్యక్ష ఇంకోటి చెప్తారు, బటన్ నొక్కి అప్పుల పాలు చేస్తున్నారంట. అంటే బటన్ నొక్కి అప్పుల పాలు, బటన్ ఎక్కడ అధ్యక్ష నొక్కిండేది? బటన్ నొక్కిండేది ఇప్పుడు చూడండి అధ్యక్ష, జగనన్న వసతి దీవెనకు ఇంచుమించు 25,17,245 మంది బెనిఫిషరీస్ గాను 4,275 కోట్లు ఖర్చు పెడుతుంటే చదువుల కోసము ఇది బటన్ నొక్కి అప్పుల అధ్యక్ష. అసలు విద్యా దీవెన అధ్యక్ష 26,98,778 మంది పిల్లలకు 11,901 కోటి అధ్యక్ష. ఇవి ఇంతవరకు ఇవన్నీ బటన్ నొక్కి పిల్లలకు అమ్మఒడి ప్రోగ్రాం కింద అధ్యక్ష 44,48,860 అంటే ఇంచుమించు 45 లక్షల మంది తల్లులు 26,000 కోట్లు ఇంతవరకు ఖర్చు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా బటన్ నొక్కి వేస్టేజ్ అధ్యక్ష. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. చేయూత అధ్యక్ష 26 లక్షల మంది, 26,39,000 మందికి గాను మరి 14,000 కోట్లు ఖర్చు పెట్టడం ఇది వేస్తేనే అధ్యక్ష. శాసనసభ నిర్వధికంగా వాయిదా పడింది. 3 రోజుల బడ్జెట్ సమావేశాల అనంతరం ఈరోజు సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు. అనంతరం సభను నిర్వధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభ ఆమోదించింది. 6వ తేదీన ప్రారంభమైన శాసనసభ సమావేశాలు 10 గంటల 2 నిమిషాల పాటు సభ పనిచేసిందని, 9 బిల్లులు ఆమోదం పొందాయని స్పీకర్ వివరించారు. అనంతరం సభను నిర్వధికంగా వాయిదా వేశారు. సభ సక్రమంగా సాగడం కోసమే కఠినమైన ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ 5 సంవత్సరాలు నాతో కలిసి పనిచేసిన ఉపసభాపతులు శ్రీ కోన రఘుపతి గారు, శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారులకు, రాష్ట్ర శాసన మండలి సచివాలయ సెక్రటరీ జనరల్, ఇతర అధికారులు, సిబ్బందికి నా కృతజ్ఞతలు. నమస్కారం. 15th ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్టాటిస్టిక్స్ ఫర్ ది 12th session 6th 2nd 2024 to 8th 2nd 2024. Number of days for the which is the assembly sat 3. Number of hours for the which is the assembly works 10 hours 2 minutes. Starred questions answered only nil. Speeches made by the members 20. Number of bills introduced 9. Number of bills passed 9. Alage YSR party position in the assembly as on 8/2/2024. YSR Congress Party 151, Telugudesam Party 2, Janasena Party 1, vacant is 1, total 175. The House is adjourned sine die with the consent of the House. Thank you very much. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ 3 రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. రాజ్యసభ బరిలో వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథరెడ్డి పేర్లను ఖరారు చేశారు. వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథరెడ్డి ఎన్నికల్లో పోటీలో ఉండనున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. రాష్ట్రంలో 3 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. కాగా ముఖ్యమంత్రి కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గొల్ల బాబురావు, మేడా రఘునాథరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా 3 రాజ్యసభ అభ్యర్థులను ముఖ్యమంత్రి అభినందించారు. ఇప్పుడు ప్రకటనలో కమాన్ బాయ్స్ లెట్స్ గో ప్రాక్టీస్. అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది. అయితే బ్యాంక్ కంప్లైంట్ చేయి. బ్యాంక్ రాసి 1 నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగుల్ మీద గూగుల్ వేస్తున్నారు. అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చేయి. ఉండు నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐకి బ్యాంకింగ్ అంబడ్స్మన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది బ్యాంక్ మీ కంప్లైంట్ ని 1 నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం కల్పించేందుకు అమలు చేస్తున్న వికసిత భారత్ సంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కార్యాలయం,
అర్చనా థియేటర్ ప్రాంతంలో ఈరోజు వికసిత భారత సంకల్పయాత్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 17 సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి అధికారులు పౌరులకు అవగాహన కల్పించారు. అర్హత ఉన్నప్పటికీ లబ్ధి పొందని వారి వద్ద నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చాలా కష్టంగా ఉండేది, ఎందుకంటే చిల్లర కొరత. ఈరోజు డిజిటల్ మైండ్ అంగళ్ళు తిరిగేది లేదా వ్యాపారం వదులుకునేది. ఇప్పుడు ఆ పనిలే, ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. వాళ్ళు స్కాన్ చేసి 5 రూపాయలు వేస్తున్నారు. మళ్ళీ బ్యాంకుకి వెళ్ళే టైం కూడా మిగిలిపోతుంది ఇక్కడ. అంతేకాదు ఆ వ్యాపారం చేసుకొని రాత్రికల్లా మనం చూస్తున్నాం, అంటే బయటకైతే న్యూస్ వచ్చిందో లేదో కానీ ఒక్కొక్కరు 10 రూపాయలు 20 రూపాయల వడ్డీలు వారానికి నెలకు కడుతున్నారు. అంతేకాదు డైరెక్ట్ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి అడిగి, అయ్యా నేను వ్యాపారం చేసుకున్నాను రోజు పక్కన, నాకు ఏదైనా వ్యాపారానికి మీరు తగిన లోన్ ఇవ్వండి అంటే 10,000 నుంచి 50,000 ఫస్ట్ తక్షణ రుణాన్ని ఎటువంటి షూరిటీ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ రోడ్డు పక్కన ఉండే కనీసం వాళ్ళ డ్రెస్ సరిగ్గా ఉండదు, వాళ్ళ ప్లేస్ సరిగ్గా ఉండదు, వాళ్ళు ఒక బండి పెట్టుకుంటున్నారు, అలాగే కొద్ది రోజులకు ఒక బంకు పెట్టుకుంటున్నారు, షాప్ పెట్టుకుంటున్నారు. మనం చూస్తున్నాం భారతదేశం ఏమవుతుందంటే పేదరికం అనేది పూర్తిగా లేకుండా చేస్తున్నారు మన మోడీ గారు. నాకు 5 లక్షలది ప్రధానమంత్రి మోడీ కార్డు వచ్చిందండి. అలాగే మా పాప 3 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు అంగన్వాడీ వాళ్ళు వచ్చి నమోదు చేసుకుని వెళ్ళారు. 3 నెలల అమ్మాయి 3 నెలలు దాల్చినప్పటి నుంచి అమ్మాయికి కానీ కందిపప్పు 3 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, నూనె, ఆ అమ్మాయికి 25 గుడ్లు, 5 లీటర్ల పాలు అన్నీ ఇవ్వడం జరిగిందండి. ఆ అమ్మాయికి ప్రధానమంత్రి మాతృయోజన పథకం కింద 5,000 వచ్చాయండి. మాకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అన్నీ బాగా అందుతున్నాయని బట్టి వికసిత భారత్ సంకల్ప యాత్ర జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎన్నో పథకాల గురించి బాగా వివరించారు, వీడియోల ద్వారా కానీ ఏదైనా కానీ. నాకు ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా వచ్చింది. ఆరోగ్యశ్రీ పరంగా చాలా ఉపయోగపడుతుంది ఆరోగ్యం సంబంధించి. అనారోగ్య పరిస్థితులు వచ్చినా కూడా ఎక్కడ హాస్పిటల్లో కూడా చూపించుకోలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ కార్డులు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఇప్పుడు మాకు అవి ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ కార్డులు మాకు కూడా వర్తింపజేస్తాయని మోడీ గారు చెప్పడం జరిగింది. అందువల్ల మా అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. 140 కోట్ల ప్రజలకు సంక్షేమ అభివృద్ధి పథకాలను సమానంగా అందించాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత భారత సంకల్పయాత్రను ప్రవేశపెట్టారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు. వైఎస్సార్ జిల్లా రాజంపేటలో జరిగిన వికసిత భారత సంకల్పయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ నాయుడు దూరదర్శన్తో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల జీవన విధానాన్ని మెరుగుపరచడానికి ఈ యాత్ర ఎంతగానో దోహదపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు తగ్గట్టు అనేక రకాలైనటువంటి పథకాలు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. కార్మికులకు, యువతకు, కర్షకులకు, చేతి వృత్తుల వారికి అయితే మొన్ననే విశ్వకర్మ యోజనలో 13,000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది. కానీ వాటి మీద అవగాహన లేదు. ప్రజలు ఎవరైతే ఉన్నారో, అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చైతన్యం కల్పించడం అనేది అధికారుల యొక్క బాధ్యత, సామాజిక కార్యకర్తలుగా మా బాధ్యత. అవి లబ్ధి పొందడం ఏదైతే ఉందో వాళ్ళ హక్కు. దీని మీద గ్రామాల్లోకి వెళ్ళి నేరుగా మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక చైతన్యం తీసుకొచ్చేటువంటి అవకాశం లభించింది. కన్నా భిన్నంగా 5 లక్షల రూపాయలతోటి ఆయుష్మాన్ భారత్ కార్డులు వితరణ చేయడం కావచ్చు, చేతి వృత్తులు వాళ్ళందరికీ కూడా తర్ఫీదు ఇచ్చేటువంటి సమయంలో కూడా వాళ్ళకు 500 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి చేసినటువంటి తర్వాత వాళ్ళకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించడం కావచ్చు. ఇలాంటి విషయాల మీద చాలా అద్భుతమైనటువంటి గ్రామ స్థాయిలో పేదలందరికీ, అర్హులందరికీ, లబ్ధిదారులందరికీ కూడా ఒక అవగాహన కల్పించడం జరిగింది. దీనిలో అవగాహన కల్పించడం కారణంగా లబ్ధిదారులందరూ ఈరోజు బ్యాంకులకు వెళ్ళేటువంటి పరిస్థితి. లబ్ధిదారులు ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరూ నేరుగా అప్లై చేసుకునేటువంటి స్థితికి వచ్చారు. చాలా సక్సెస్ఫుల్ పథకం అని మాత్రం చెప్పచ్చు. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించి 2026 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం ఉపకులపతి పివిజిడి ప్రసాద్ రెడ్డి తెలిపారు. దూరదర్శన్తో ఆయన మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఏడాది పాటు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. నాకు మళ్ళీ రెండోసారి అవకాశం ఏ టైంలో వచ్చింది, కరెక్ట్గా ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది మహోత్సవం జరిగేటువంటి సందర్భంలో వచ్చింది. కరెక్ట్గా ఇంకా 1.5 ఇయర్స్ ఉంది శతాబ్ది, అంటే 100 సంవత్సరాలు. ఫస్ట్ ఇయర్ ఆంధ్ర యూనివర్సిటీ పెట్టినప్పుడు సిఆర్ రెడ్డి గారిని ఎలా గుర్తుపెట్టుకున్నారో 100వ సంవత్సరంలో అటువంటి ఒక సర్వీస్ చేసే అవకాశం నాకు ముఖ్యమంత్రి గారి ద్వారా లభించింది. నేనే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్
అంటే పీజీలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, యూజీలో ఉన్నటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్, అంటే ఎక్సెప్ట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్తారు కాబట్టి. మిగతా అందరూ కూడా నిజంగా అంటే ఆ హిస్టరీలో వీళ్ళ పేర్లు ఉండిపోతాయి. ఎందుకనంటే ఆంధ్ర యూనివర్సిటీలో 100th ఇయర్ సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు అక్కడ ప్రజెంట్ అయినటువంటి స్టూడెంట్స్. ఇది నిజంగా అంటే ఒక ఎమోషనల్ ఈవెంట్. 80 ఏళ్ళు, 85 ఏళ్ళు, 90 ఏళ్ళు, 95 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా స్టిల్ ఇంకా కాంటాక్ట్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలవాలి. ఇది ఒక పండుగ వాతావరణంలో జరగాలి. 1 full ఇయర్ శతాబ్ది ఇయర్ కింద నడుపుతాం. అంటే ఏం చేస్తామంటే 2025 ఏప్రిల్ 26కి 100 ఫౌండేషన్స్ పూర్తవుతాయి. అంటే 100 ఫౌండేషన్స్ పూర్తయిన అక్కడి నుంచి స్టార్ట్ చేసి 100 ఇయర్స్ కంప్లీట్ అయిపోయే వరకు, అంటే 1 full ఇయర్ 2025 నుంచి 2026 వరకు కూడా ఈవెంట్స్ ఉంటాయి. ఇనాగరల్ ఈవెంట్కి ప్రైమ్ మినిస్టర్ గారిని, ఫైనల్గా 100th ఇయర్ కంప్లీషన్కి ప్రెసిడెంట్ గారిని మనం ఆహ్వానించాలని కమిటీ ఆల్రెడీ డిసైడ్ చేసింది. ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు 3200 పోస్టులు ఆల్రెడీ గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఆంధ్ర యూనివర్సిటీకి 532 పోస్టులు వచ్చాయి. ఇవి కొన్నిగా కోర్టు సాంకేతికమైనటువంటి కారణాలతో ఆగి ఉంది. అది కనుక ఆ కోర్టు ద్వారా కనుక రిలీజ్ అయితే కనుక నెక్స్ట్ కమింగ్ 1 yearలో మనం కంప్లీట్గా రిక్రూట్మెంట్ చేస్తాం. పిల్లలలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాలలో బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నామని బాలోత్సవం కమిటీ రాష్ట్ర నాయకులు మురళీకృష్ణ అన్నారు. కర్నూలులోని ఇండస్ పాఠశాలలో 2 రోజుల పాటు జరిగే బాలోత్సవ వేడుకలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలలో 26 విభాగాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ నేటి తరం పిల్లలను ర్యాంకుల పేరుతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆటపాటలకు దూరం చేస్తున్నారన్నారు. ఇటువంటి తరుణంలో పిల్లలకు మానసిక ఉల్లాసాన్ని కలిగించేందుకు బాలోత్సవం దోహదపడుతుందన్నారు. ఈరోజు కర్నూలు మహానగరంలో బాలోత్సవాలు విజయవంతంగా ప్రారంభమైనాయి. ఈరోజు రేపు 2000 మంది బాలబాలికలు ఈ ఈవెంట్లో పాల్గొంటూ ఉన్నారు. వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం, కూచిపూడి నృత్యం, జానపద నృత్యాలు, కోలాటం తదితర ఈవెంట్స్లో 26 విభాగాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ బాలోత్సవాల యొక్క ప్రత్యేకత ఏమిటి అని అన్నప్పుడు, ఇవాళ అనేక స్కూళ్ళల్లో యానివర్సరీ లేకుండా పోయినాయి. చాలా స్కూళ్ళల్లో గ్రౌండ్స్ లేవు. చాలా స్కూళ్ళల్లో క్రాఫ్ట్ టీచర్లు కానీ, సంగీతం నేర్పేవాళ్ళు కానీ, ల్యాబ్ నడిపేవాళ్ళు కానీ, గ్రంథాలయాలు కానీ లేకుండా పోయినాయి. దాంతో పిల్లలు ఎంతసేపు చదవటం, మార్కులు, ర్యాంకులు అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. దాంతో పిల్లల్లో ఆడాలి, పాడాలి, ఆడుతూ పాడుతూ చదవాలనేటువంటి కోరిక నెరవేరటం లేదు. అందుకని మేము ఎక్కడ బాలోత్సవాలు పెట్టినా కూడా వందల వేల సంఖ్యలో బాలబాలికలు వస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ అసెంబ్లీ చేయటం వలన వాళ్ళల్లో మేము నడిపేటువంటి ఈవెంట్లో వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలని కూడా బయటికి వ్యక్తం కావడానికి ఇది ఒక గొప్ప వేదిక అయింది. ఆ విధంగా బాలోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిపేదానికి మేము విజయవాడ కేంద్రంగా అమరావతి బాలోత్సవం ఆ బాధ్యత తీసుకుంది. ఈ బాలోత్సవాల్లో అనేక మంది పెద్దలు, ఇటువంటి వాళ్ళందరూ కూడా మంచి కార్యక్రమం ఇది జరపడం ద్వారానే ఈ బాలలో అన్ని రంగాల్లో అభివృద్ధి అవుతారు, వాళ్ళకి ఆసక్తి కలిగినటువంటి రంగంలో వాళ్ళు ప్రవీణులు అవుతారు భవిష్యత్తులో అని అందరూ కూడా దీనికి మద్దతు తెలియజేస్తారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన తన జీవితాన్ని మార్చేసిందని, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎంతో దోహదపడిందని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన హస్తకళాకారులు రవి ఆచారి తెలిపారు. ఇంటి దగ్గరే పనిచేసుకుంటున్న తనకు విశ్వకర్మ యోజన కింద 30 లక్షల రూపాయలు రుణం లభించిందని పేర్కొన్నారు. పొయ్యకొత్తూరులో ఒక చిన్న కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా నిలదొక్కున్నట్లు దూరదర్శన్కు తెలిపారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి చేతుల మీదుగా ఉత్తమ హస్తకళాకారునిగా అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రామం నుంచి నాకు నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి నాకు ఆహ్వానించిన నాకు మా భార్యకి ఫ్లైట్కి టికెట్ బుక్ చేసి ఢిల్లీ నుంచి ఆహ్వానించి ఫ్లైట్కి వాళ్ళ సొంత ఖర్చులు, గవర్నమెంట్ సొంత ఖర్చులతో తిరుపతి నుంచి ఢిల్లీ తీసుకొని వెళ్ళినాక ఆడ నన్ను ఆహ్వానించారు. ఈ వర్క్ ఎట్ట చేస్తాను, ఏం చేస్తున్నావు, లోన్ తీసుకున్నావు అని విచారించి మోడీ గారు విచారించారు. వాళ్ళకి సలహా సూచన చెప్పాను. మీరు 30 లక్షలు లోన్ తీసుకునే వల్ల నేను 10 మంది వర్కర్ పెట్టి వర్క్ చేపిస్తున్నాను, దానివల్ల డెవలప్ చేసుకుంటున్నాను అనేసి చెప్పాను. చెప్తే సంతోషం, ఇంకా డెవలప్ అవ్వాలనేసి సంతోషం అని చెప్పాననేసి ఆ నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళ సొంత ఖర్చులతోనే మళ్ళీ ఆడేదే ఫ్లైట్లో నన్నే మా భార్యని ఫ్లైట్ మళ్ళీ కాళహస్తికి రిటర్న్ పంపించారు. నా ఏటోళ్ళు ఇంకా డెవలప్ అవ్వాలని నేను ఇంకా కోరుకుంటాను. నా భర్త నేను నరేంద్ర మోడీ గారు ఆహ్వానించారు, వెళ్ళాము, మమ్మల్ని సన్మానించారు. నా భర్త హస్తకళ పని చేస్తారు. పెద్ద ఆయన మాతో మాట్లాడటం చాలా చాలా సంతోషం.
దేశంలో అన్ని రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతోనే కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో నిధులు కేటాయించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాజ్యసభలో మధ్యంతర బడ్జెట్, ఫైనాన్స్ బిల్లులపై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. మధ్యంతర బడ్జెట్లో మూలధన వ్యయానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించామన్నారు. మౌలిక సదుపాయాల కల్పన వల్ల గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థల్లో సుస్థిర వృద్ధి కొనసాగుతుందన్నారు. కరోనా తరువాత అమలు చేస్తున్న సంస్కరణల వల్ల ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు 10.5% ఉంటుందని సీతారామన్ వివరించారు. Vote on account an interim budget. There are aspects on which honorable members have spoken. Whilst just highlighting some features of the interim budget and not going into greater details into it, I'll try to respond to as many members who have spoken on the subject. Sir, the budget and equally we are talking about the interim budget of Government of India and the supplementary demand for grants for the earlier year, for the current running year 23-24 for the Government of India, and we are also dealing with J&K's budget, interim budget for a part year for 24-25, as much as we are talking about supplementary demand for grants of J&K. So we are dealing with 4 plus the Finance Act. సరిహద్దులను మరింత బలోపేతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. దేశ భద్రత, ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా అంశం తదితర కారణాల దృష్ట్యా భారత్, మయన్మార్ మధ్య స్వేచ్ఛాయుత రాకపోకల విధానాన్ని రద్దు చేయాలని హోంశాఖ నిర్ణయించిందని అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అందువల్ల ఇరు దేశాల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకలను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లు మయన్మార్తో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇప్పటి వరకు సరిహద్దు నుంచి ఇరువైపులా 16 కిలోమీటర్ల వరకు ఎలాంటి వీసా లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు ఉంది. అయితే ఇటీవల ఆ దేశం నుంచి భారత్లోకి అక్రమ చొరబాట్లు పెరిగిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని విమానయాన సంస్థలు పలు కీలక నిర్ణయాలను తీసుకుంటాయని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో భాగంగా విమానాల క్యాన్సిలేషన్, టికెట్ ధరల్లో వ్యత్యాసాలపై సభ్యుడు ఆదిముత్తు రాజా అడిగిన ప్రశ్నకు సింధియా సమాధానమిచ్చారు. ఇటీవల కాలంలో పొగమంచు ఎక్కువగా ఉండడం వల్ల విమానాల రాకపోకలు సాగించేందుకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. విమానాలు ఆలస్యమైనప్పుడు అప్పటికే బోర్డింగ్ అయిన ప్రయాణికుల భద్రతకు తగిన ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ధరల పెంపుపై స్పందిస్తూ ఆయా సీజన్లలో ప్రయాణికుల డిమాండ్ను అనుసరించి విమాన టికెట్ ధరల్లో మార్పులు తప్పనిసరిగా ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. It is important for us as members of parliament as well to compare apples to apples. So you must compare a high tariff season with the high tariff season of last year, and a low tariff season with a low tariff season of last year. And if we actually do that comparison, you will see that there has been a 10 to 12% reduction in tariffs across the board. The only time when there was an inordinate increase in tariff was on the 5th of June when I took a meeting last year, 2022, when we had two situations occurring at the same time. A, we were in high season, and B, unfortunately, one of our రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరించాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. శతాబ్దాలుగా అణచివేతకు గురైన వర్గాలకు న్యాయం చేసేందుకే రాజ్యాంగంలో రిజర్వేషన్లను పొందుపరిచారని, దాని అసలు లక్ష్యం నెరవేరడానికి ఉపవర్గీకరణ ఒక సానుకూల చర్య అని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ కోటా రిజర్వేషన్లను ఉపవర్గీకరించే అధికారం రాష్ట్రాలకు లేదన్న 2004 నాటి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై 7 సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనం ముందు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 110వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 23వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు.
ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.